వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. జనగామ మున్సిపల్ పరిధిలో 5, 6, 7, 8, 9 వార్డు మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి R&B గెస్ట్ హౌస్ పక్కనే సీతాఫలాలు అమ్మే మైదానాన్ని బతుకమ్మను నీటిలో వేయడానికి రంగప్ప చెరువు దగ్గరికి వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దారిని ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వంగాల కళ్యాణ్, మల్లారెడ్డి, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్ గోపయ్య, వార్డ్ ఇన్ఛార్జ్ శంకర్రావు తెలిపారు. కళ్యాణి, మల్లారెడ్డి సూచనల మేరకు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, వార్డ్ ఇన్ఛార్జ్ శంకర్రావు, జవాన్ తిరుమల సారథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు నాగిళ్ల నాగరాజు, కొయ్యాడ వెంకటస్వామి మిగతా సిబ్బందితో పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడవలసిన బాధ్యత మాపై ఉన్నదని, మేము ఇప్పటికీ ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామని తెలియజేశారు. మహిళలందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బతుకమ్మ సందర్భంగా కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తూ బతుకమ్మ ఆడుకోవడానికి డీజే మరియు అధికారులు, వివిధ పార్టీ నాయకులు తమ అమూల్యమైన సందేశం ఇవ్వడానికి లైటింగ్ తో ఆకర్షణీయమైన వేదికను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జనగామ పట్టణ మహిళా సోదరిమణులకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్టేషన్ యువతల పక్కల ఉన్నటువంటి 8 వార్డుల ప్రజలు ఇక్కడ సీతాఫల్ మండి అని ఒక పేరు పెట్టిన దానికి సీతాఫల్ మార్కెట్ అంటారు. ఇక్కడ మన గెస్ట్ హౌస్, స్థానిక గెస్ట్ హౌస్ పక్కన ఈ గ్రౌండ్నంతా గత 2 రోజుల నుంచి ఇదంతా శుభ్రంగా చేసి మన మహిళలందరూ కూడా బతుకమ్మను నిమజ్జనం చేయడానికి రంగప్ప నీళ్లు కూడా 60% నీళ్ళు వచ్చినాయి. చెరువులో నిమజ్జనం చేయడం కోసం కూడా అక్కడికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసినాం, లైటింగ్ కూడా పెట్టిస్తూ ఉన్నాం. మహిళలందరూ కూడా మరి ఈ బంగారానికి రేట్ ఎక్కువ పెరిగింది కాబట్టి దొంగలు కూడా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మీ వస్తువులకు మీరే బాధ్యులు. జర జాగ్రత్తగా ఈ పండుగను జరుపుకోవాలి. ఎందుకంటే బంగారానికి 1,12,000 అయింది కాబట్టి దీని దొంగలు కూడా మన ఇళ్లలో కూడా మనం ఇక్కడికి బతుకమ్మ ఆడడానికి వస్తే ఇళ్లలో కూడా పోయి దొంగతనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ వస్తువులకు జాగ్రత్తగా పెట్టుకొని బతుకమ్మ దగ్గరికి వచ్చి ఇక్కడ 1 గంట ముందు 5 గంటల నుంచే 8-9 గంటల దాకా ఇక్కడ మీరు ఆనందంగా బతుకమ్మ పండుగ జరుపుకొని రంగప్ప చెరువులో నిమజ్జనం చేస్తారని జనగామ పట్టణ ప్రజలకు మరియు మహిళా సోదరిమణులందరికీ కూడా ఈ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే దసరా శుభాకాంక్షలు కూడా సోదరిమణులందరికీ కూడా తెలియజేస్తూ, మన మున్సిపల్ స్టాఫ్ అంతా కూడా మన ఎస్ఐ గారు కూడా ఇక్కడ పొద్దున్న నుంచి ఇక్కడే ఉండి ఇక్కడ డీజే సౌకర్యం కూడా పెడతా ఉన్నాం. ఇక్కడ స్టేజ్ని కూడా ఏర్పాటు చేసినాం. ముఖ్యులు ఆల్ పార్టీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి జనగామ పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి నేను హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఎస్ఐ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఈరోజు ఈ బతుకమ్మ పండుగ ఉంది కాబట్టి మన ఈ చెరువులో కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాం. బతుకమ్మ చెరువు దిద్దుగా నిమ్మలంగా ఉండే అంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం 8 వార్డు 9 వార్డు ప్లస్ ఈ రోడ్డు మొత్తం ఇక్కడికి వస్తారు కాబట్టి ఇది కూడా మొత్తం చేపిస్తున్నాం. ప్లస్ ముందర చెరువు దగ్గర కూడా మొత్తం క్లీన్ చేపించి ఆడ కూడా మొత్తం గ్రావెల్ ఆర్డర్ చెప్పినాం. గ్రావెల్ కూడా పంపించి ఎవరు చేపించి క్లీన్ చేపిస్తాం.